ఆయన చూపినటువంటి మార్గం ఏదైతే ఉందో దాని యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. మరి ఈ రాష్ట్రంలో మరి ఆరోగ్యశ్రీ పథకం, జలయజ్ఞం పథకం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, 108 లాంటి పథకాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టని ప్రజారంజకమైనటువంటి పథకాలు, ప్రజలకు ఉపయోగపడే పథకాలు మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడం, మరి ఆయన అందించినటువంటి పథకాల ద్వారా ఫలాలు అందుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా యువకులు, నిరుద్యోగ యువకులు, అలాగే నిరుపేద ప్రజలు మరి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానివ్వండి, వీటి ద్వారా లబ్ధి పొందినటువంటి ఈరోజు లక్షలాది మంది ప్రజలు, యువకులు అందరూ కూడా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా అనంతపురం జిల్లాకు, మరి ఏదైతే కరువుతో అల్లాడుతున్నటువంటి అనంతపురం జిల్లాకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జిల్లాలో తీసుకొచ్చిన ఘనత మహానేత దివంగత రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి చలువ వల్లే ఈరోజు ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంది. ఈరోజు కుప్పానికి నీళ్ళు వెళ్తున్న చంద్రబాబు సొంత నియోజకవర్గానికంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి. మరి అనంతపురం జిల్లా ఈరోజు సస్యశ్యామలంగా ఒక హార్టికల్చర్ హబ్గా తయారైందంటే దానికి కారణం మహానేత రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు నిరుపేద కుటుంబాల్లో సంతోషం తాండవిస్తుంది, ఆనందం తాండవిస్తుందంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు నిరుపేద ప్రజల ప్రాణాలు ఎన్నో నిలబడ్డాయంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన చూపినటువంటి మార్గంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన గత 5 సంవత్సరాలు అందించడం జరిగింది. మరి ఏదైతే ఈ ఈవీఎంలు ద్వారా ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ మరి గతంలో అందించిన పథకాలన్నీ కూడా మూలన పరేసి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడడం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర పేద ప్రజల అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర ప్రజల ఆశయాల కోసం, ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కుటుంబాల్లో ఆనందం చూడడం కోసం, ఈ రాష్ట్రంలో రైతు సంతోషంగా జీవించడం కోసం మరి ఆయన చూపిన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, మరి రైతు కూలీలు, అలాగే నిరుపేద కుటుంబాలు, నిరుపేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆనందం కోసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా తప్పకుండా ముందుకెళ్తాం. ఆయన ఆశయాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మహానేత రాజశేఖర రెడ్డి గారికి మరొక్కసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, మరి అలాగే ఆ దేవదేవుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మనోధైర్యం, మరి అలాగే మనోనిబ్బరం ఇచ్చి మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశయాలు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశలు నెరవేర్చే విధంగా ముందుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం మేమంతా కూడా ముందుకెళ్తాం, ఆయన చూపిన అడుగుజాడల్లో నడుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.